తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను ఎమ్మెల్యే హరీష్ రావు స్వీకరించారు. తాను రాజీనామా లేఖను తీసుకుని రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తానని చెప్పినట్లుగానే వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రేవంత్ ఆగస్టు 15 లోపు ఇచ్చిన హామీల అమలుతో పాటు రుణమాఫీ చేసే దమ్ముంటే తన రాజీనామాను తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. ఇద్దరు రాజీనామాలను మేధావుల చేతిలో పెడదామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే తన రాజీనామాను స్పీకర్కి ఇవ్వాలని, ఒకవేళ సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే ఆయన రాజీనామాను గవర్నర్కు పంపిద్దామని సవాల్ చేశారు. ఇక రేపు రేవంత్ రాకపోతే ఆడిన మాట తప్పినట్లే అన్నారు. నిన్న రేవంత్ రెడ్డి హరీష్ రావును రాజీనామా లేఖను సిద్ధం చేసుకోమని సవాల్ చేశారు. మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపైతది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు, నేను ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసులను తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే, ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్కి ఇస్తారా అని ప్రశ్నించారు. తాను ఇవాళ రాజీనామా లేఖతో గన్ పార్క్ వస్తానని ఆయన, సీఎం చెప్పేవి నిజమైతే గన్ పార్క్ వద్దకు రావాలని సవాల్ విసిరారు.